హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అండ్ ఈ ఇయర్ అంతా అందరికి బాగా అప్లై చేసిన ఐపీఓలన్నీ అలర్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ముందు చేసిన వీడియోలకి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ వీస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ మీరు నేను చెప్పినట్టుగానే ఈ ఈ సంవత్సరంలో అంటే 2025లో మొట్టమొదటి లిస్టింగ్ కాబోతున్న ఐపీఓ గురించి చెప్పబోతున్నాను. ఈ కంపెనీ పేరు వచ్చి ఇండో ఫార్మా ఫ్రెండ్స్. ఇండో ఫార్మా ఇది ట్రాక్టర్స్ తయారు చేసే కంపెనీ. ట్రాక్టర్స్ ప్లస్ క్రెయిన్స్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, అగ్రికల్చర్ హెవీ మిషనరీ తయారు చేసే కంపెనీ. దీని యొక్క ఇండియాలోనే కాకుండా ఈవెన్ వరల్డ్ దే ఆర్ ఎక్స్పోర్ట్స్. దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి హిమాచల్ ప్రదేశ్. దే ఆర్ ఎక్స్పోర్టింగ్ టు నేపాల్, సుడాన్, ఆఫ్రికన్ కంట్రీస్. అరౌండ్ 3000 ట్రాక్టర్స్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రెండ్స్. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐపీఓ విషయానికి వస్తే దీని హయ్యర్ ప్రైస్ బ్యాండ్, నేను డైరెక్ట్గా హయ్యర్ ప్రైస్ బ్యాండ్ తీసుకొస్తున్నాను. 215 ప్రైస్ బ్యాండ్. లాట్ వచ్చి 69 రూపీస్, 69 నెంబర్స్. ఇది నేను చెప్తాను ఫ్రెండ్స్, ఎస్టిమేట్ లిస్టింగ్ అంటే 215 ఇంటూ 69. ఒక లాట్ వచ్చి 14,835. మనం అప్లై చేసుకుంటే ఐపీఓ 14,835 రూపీస్ మన అకౌంట్లో బ్లాక్ అవుతుంది. ఇది ఆల్రెడీ లిస్టింగ్ 31st డిసెంబర్ నాడు స్టార్ట్ అయింది ఓపెన్, అండ్ క్లోజింగ్ వచ్చి 2nd జనవరి. ఒకసారి చూడండి, 31st డిసెంబర్ రేపు క్లోజింగ్. బేసిస్ అలాట్మెంట్ వచ్చి 3rd జనవరి రోజు, ఎల్లుండి అలాట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. లిస్టింగ్ వచ్చి ఎన్ఎస్సి బిఎస్సిలో ట్రేడింగ్ గురించి 7th జనవరి నాడు. మనం అనుకున్నాం కదా, మన పాయింట్స్ వచ్చేసరికి దీంట్లో మన అనుకున్న పాయింట్స్ ప్రకారం ఫస్ట్ మనం అనుకున్న పాయింట్స్ ఏమంటే ఫ్రెండ్స్, 1 నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చి 54.72. అంటే ఒక్క లాట్కి ఆల్మోస్ట్ 55 లాట్స్ అంటే 1:55 ఫ్రెండ్స్. అంటే ఒక్క లాట్కి, అంటే ఒక 69 నెంబర్ సెట్ ఉన్న ఒక్క లాట్కి 1 లాట్కి 55 టైమ్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్. రేపు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ మే బి డెఫినెట్లీ 120 to 130 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అవుతుంది. ఓకే, మన సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ 54 పాయింట్. మన సెకండ్ పాయింట్ వచ్చి 3.76 రూపీస్ పర్ ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ దేర్ రెవెన్యూ. అంటే 100 రూపీస్ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తే దాంట్లో 3.76, దిట్ ఈస్ వెరీ గుడ్ ప్రాఫిట్ ఫ్రెండ్స్. అండ్ క్వాంటిటీ ఆల్సో 69 నెంబర్స్. ఓకే, నేను ఇంక చెప్పబోయేది ఏంటంటే ఎస్టిమేట్ లిస్టింగ్ వచ్చి ఫ్రెండ్స్, ఇది లిస్టింగ్ ఇది 310 రూపీస్కి 310 రూపీస్కి లిస్టింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. 310 రూపీస్కి లిస్టింగ్ అయిపోతుంది. మన వచ్చి ఐపీఓ వచ్చి 215, ఆల్మోస్ట్ 95 రూపీస్ ప్రాఫిట్ పర్ ఈచ్ షేర్. అంటే మీరు 49 షేర్స్ అమ్మితే 49 into 95, మనం ఏదైతే ఐపీఓ అప్లై చేసిన అమౌంట్ ఉందో 15K మనం రిటర్న్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ బ్యాలెన్స్ 20 షేర్స్ ఫ్రీ ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీరు అప్లై చేస్తారని అనుకుంటున్నాను. అప్లై చేయండి. అప్లై చేసి ఐపీఓ యొక్క ఈ టేస్ట్, ఈ ఫ్రూట్స్ని డెఫినెట్గా మీరు విల్ ఎంజాయ్. అలా అనుకోవద్దు ఫ్రెండ్స్, నాకు తగలటలేదు ఐపీఓ అప్లై చేసినండి, ఎప్పుడు అలా అనుకోవద్దు. మీరు అప్లై చేస్తానండి. ఈవెన్ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా
199 టైమ్స్ ట్రై చేసి 200 టైంలో ఆయన బల్బుని కనిపెట్టాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఫ్రెండ్స్, మనం జస్ట్ 15,000 2 days బ్లాక్ చేసుకుంటున్నాం మన అమౌంట్ని, అంతే. మన దీంట్లో ఎక్స్పెండ్ చేసేది ఏం లేదు, ఖర్చు పెట్టేది ఏం లేదు. జస్ట్ 15,000 to 3 days వీఆర్ బ్లాకింగ్ అవర్ అమౌంట్. ఇంకోటి ఫ్రెండ్స్, థామస్ ఆల్వా గురించి వచ్చిందిగా చెప్తున్నాను. ఆయన గురించి ఏమైందంటే, థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ టీచరు ప్రిన్సిపల్ ఇద్దరు స్కూల్కి పిలిపించారు వాళ్ళ మదర్ని, టీచర్ అండ్ ప్రిన్సిపల్ పిలిపించి, ఏమంటే మీ అబ్బాయి ఏం చదవడం లేదు, మీ అబ్బాయి వాళ్ళ మా స్కూలు డ్యామేజ్ అయ్యేలా ఉన్నది, సో మీ అబ్బాయిని అక్కర్లేదు, ప్లీజ్ గో ఇట్ టు హిమ్, టేక్ టు ఫ్రమ్ అవర్ స్కూల్, వీ డోంట్ వాంట్ టు డ్యామేజ్ అవర్ రిప్యుటేషన్ ఆఫ్ స్కూల్ అని చెప్పారు. కానీ వాళ్ళ మదర్ ఏం చెప్పిందో తెలుసా? వాట్ టాకింగ్ యువర్ నాన్ సెన్స్, యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు టీచ్ మై సన్, మై సన్ ఈజ్ మచ్ మోర్ ఇంటెలిజెంట్, ఐ నో, బీయింగ్ ఏ మదర్ ఐ నో అబౌట్ మై సన్, యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు, యూ పీపుల్ ఆర్ వెరీ పూర్, యూ కాంట్ టీచ్ మై సన్, సో మై సెల్ఫ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ యువర్ స్కూల్ ఆఫ్ మై సన్ స్టడీస్ అని చెప్పి, ఆవిడే వాళ్ళ అబ్బాయిని ఓన్గా ఇంట్లో కూర్చోబెట్టి అప్ టు సెకండరీ స్కూల్ వరకు ఆవిడే సొంతగా ఓన్గా అతనికి టీచ్ చేసింది. ఆయన లేకపోతే మన లైఫ్లో ఇలా వెలుగులేదు ఫ్రెండ్స్, టు బి ఫ్రాంక్. సో అలానే థామస్ ఆల్వా ఎడిసన్ అన్నిసార్లు ట్రై చేసి ఆయన సక్సెస్ అయ్యాడు కదా. 1 IPO అప్లై చేసి, 2 IPO అప్లై చేసి, 10 అప్లై చేసి రాలేదని ఏముంది ఫ్రెండ్స్, మీ డిమాట్ అకౌంట్లో కానీ మీ ఆన్లైన్ బ్యాంకింగ్లో జస్ట్ 15,000 బ్లాక్ చేసుకోవాలి. వచ్చిందంటే వెళ్ళండి, వెరీ గుడ్. రాకపోతే మీ 15K 50K ఉంటాయి. వచ్చిందనుకోండి IPO, లిస్టింగ్ డే నాడు లిస్టింగ్ ప్రైస్కి ఇప్పుడు ఇదే ఉంది, 310 మీరు 215కి మీరు అప్లై చేశారు, మీకు తగిలింది 310కి లిస్టింగ్ అవుతుంది. సో 69 షేర్లు మీరు 49 అమ్మితే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 49 310 దగ్గర అమ్మేస్తే మీ అమౌంట్ వస్తుంది. మిగతా 20 ప్యూర్లీ ఫ్రీ, వెరీ ఫ్రీ ఫ్రెండ్స్. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దు. యూ గ్రాప్ ద IPO అండ్ ట్రై అంటిల్ యూ సక్సెస్. నేను చెప్పాగా ఫ్రెండ్స్, నేను చెప్పాను, ఎస్, స్లో స్టడీ విన్ ద రేస్, రైట్, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్, అంతే. ఎవరు వన్డేలో కోటీశ్వర ఫ్రెండ్స్. ఈవెన్ మీరు రాకేష్ జుంజువాల్ చూసుకోండి, ఆయన ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ స్టాక్స్ మార్కెట్. వన్డేలో ఎవరు సక్సెస్ గారు ఫ్రెండ్స్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్వెట్టింగ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. అన్నిటికంటే హార్డ్ వర్క్ ఇవేం కాదు, లాట్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఫ్రెండ్స్, ఇవాళ ఉన్న జనరేషన్, ఇవాళ ఉన్న ట్రెండ్, అన్నిటికంటే ఈజియెస్ట్ సంపాదించడం. ఎర్నింగ్ ఈజ్ వెరీ ఈజియెస్ట్. దాని తర్వాత నెక్స్ట్ కష్టమైనది ఖర్చు పెట్టడం, ఎక్స్పెండిచర్ సెకండ్ ప్లేస్. ఎర్నింగ్ ఈజ్ ద ఫస్ట్ ఈజియెస్ట్, సెకండ్ ప్లేస్ ఈజ్ ఖర్చు పెట్టడం. అన్నిటికంటే హార్డెస్ట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? బాగేనండి, సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 1 lakh శాలరీ వచ్చి 10K కూడా సేవ్ చేయలేకపోతే యువర్ సేవింగ్ రేషియో ఇస్ నథింగ్. 1 lakh శాలరీకి అంటే యు ఆర్ అనేబుల్ టు సేవ్ 10%. అదే 10,000 శాలరీ వచ్చి 2,000 నువ్వు చేసినా యు ఆర్ మచ్ బెటర్, యు ఆర్ సేవింగ్ 20% ఆఫ్ అమౌంట్. చూసారా, ఇతని కంటే ₹1,00,000 శాలరీ వచ్చే అతని కంటే కూడా 10,000 శాలరీ వచ్చే అతను చాలా చాలా గొప్పవాడు. అండ్ 1 lakh శాలరీ తీసుకొని 10K కూడా సేవ్ చేయలేకపోతే మీనింగ్లెస్. 10,000 శాలరీ తీసుకొని 2K సేవ్ చేసా కూడా ఈజ్ హీరో, ఈజ్ రియల్లీ హీరో, ఈజ్ ద ఫ్యూచరిస్ట్, ఈజ్ ద రైట్ ఫాదర్, ఈజ్ ద రైట్ హస్బెండ్, ఓకేనా, ఈజ్ ద రైట్ పర్సన్ టు ద సొసైటీ, ఓకేనా. ప్లీజ్ try to save and apply every IPO and sale and listing day.